ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. దేవి నవరాత్రులు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. ఇవాళ 7వ రోజులో ఉన్నాం. ఈ రోజు యొక్క విశిష్టత, తల్లి ఏ అలంకరణలో ఉంటారు, పూజా విధానం ఒక్కసారి. 7 రోజుల నుంచి వరుసగా రోజు పూజ చేసుకుంటున్నాం. మీరు ఎంత నిష్ట, ఎంత నియమం పాటిస్తే అంత మంచిది. పూజ ఎంత పెద్దది చేసాము, ఎన్ని పూలు సమర్పించాం, ఎన్ని నైవేద్యాలు సమర్పించాం, ఎంతమందికి మన పూజని ప్రదర్శించాం కాదు, అది ముఖ్యం కాదు. మీరు ఎంత శ్రద్ధ, ఎంత భక్తి, ఎంత ఆస్థ, నమ్మకంతో పూజ చేశాము అనేదే ముఖ్యం. కలిగినంత పూజ చేయగలిగినంతదే చేసి శ్రద్ధాభక్తులతోటి అమ్మని అర్చించుకుందాం. 10 రోజుల పాటు చేసుకుంటాం. ఈసారి 11వ రోజు అవును, అదనంగా ఇంకొక రోజు అవకాశం ఇచ్చింది కాబట్టి శ్రద్ధ, ఆసక్తి ఈ 2 ముఖ్యంగా ఉంచుకోండి. అయితే 7వ రోజు అంటే ఇప్పటికి వారం అయిపోతుంది. శ్రీశైలం దేవస్థానంలో అమ్మవారిని నవదుర్గా స్వరూపాలలో చూపిస్తారు కదా. ఈవేళ కాళరాత్రి స్వరూపంలో చూపిస్తారు అమ్మవారిని. కాళరాత్రి అంటే ఇంచుమించుగా కాళికా స్వరూపం అనే చెప్పాలి. ఈమె వికృత స్వరూపిణిగా దర్శనమిస్తుంది. అమ్మవారు భయం కొలిపే లాంటి రూపం అన్నమాట. చాలా ప్రత్యేకమైంది. అక్కడైతే అమ్మవారికి శాకాన్నము అవి అంటే ఆమె శక్తివంతురాలు, యుద్ధంలోకి వెళ్తుంది, రాక్షస సంహారం చేయబోతుంది. అవును, అది కూడా ఏమిటి, రాక్షస సంహారం ఏదో కత్తి డాలు అలాగే కాకుండా భయం కొలిపే లాంటి యుద్ధం, రాక్షసులకే భీతి పుట్టించే స్వరూపంలో ఉంటుంది. కాబట్టి ఆమెకి మరింత బలం చేకూర్చడానికి శాకాన్నం, కదంబ సాధము అవి చేసుకుంటాం కదా, అవునండి, వాటిని నివేదన చేస్తారు. అయితే మనం ఇప్పుడు ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో చేసే విధానం ఏమిటి, ఈ రోజున మహాచండీ స్వరూపంలో చూపిస్తారు అమ్మవారిని. మహాచండీ కాళరాత్రి దగ్గర స్వరూపాలే. మహాచండీ సింహవాహినిగాను భయంకర స్వరూపిణిగానే కనపడుతుంది, కానీ వికృత స్వరూపం కాదు, సౌందర్యవంతమైన భయద సౌందర్య స్వరూపిణిగా ఉంటుందన్నమాట. పెద్ద చండసింహం, తర్వాత త్రిశూలాలు అవి ధరించి 8 చేతులతోటి ప్రత్యేకమైన స్వరూపంలో దర్శనమిస్తుంది. ఈమె కూడా అపరిమితమైన శక్తివంతురాలైన స్వరూపంలో మనకి కనిపిస్తుంది. అయితే ఈ శక్తివంతురాలైన అమ్మకి అక్కడైతే శాకాన్నం పెడతారు. ఇక్కడ లడ్డు శనగపిండి, బూందీ లడ్డు, శనగపిండితోటి లడ్డు చేస్తాము. మనం ఎలాంటి లడ్డు చేసినా సరే లడ్లు నివేదన చేస్తారు. శనగపిండి అయితే మంచిది, సులువు నివేదన చేసుకోవటం. అమ్మవారికి ఎర్రటి వస్త్రాలు అలంకరింపజేస్తారు. అక్కడ ఇక్కడ కూడా ఎర్రని వస్త్రాలే. అయితే ఈ చెండు స్వరూపం ఎక్కడ ఎప్పుడు కనపడింది మనకి అంటే, యుద్ధంలోనే రకరకాల రాక్షసులు ఒక్కొక్కడు మరణించి మళ్ళీ పుడతాడు. వాడి నెత్తురు చుక్కబడితే మళ్ళీ కొత్త స్వరూపాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇన్ని రకాల మందు వరాలో కలిగిన రాక్షసులు ఉన్నారు. అవును, ఈ వాళ్ళ కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క స్వరూపంలో కనపడుతుంది అమ్మ. ఈ చండికా స్వరూపం కూడా అట్లాంటిదే. అయితే ఒకసారట పరమేశ్వరుడు ఈ అమ్మవారిని అడిగాడట పార్వతీదేవిని, సౌందర్యము భయదము అయినటువంటి స్వరూపాన్ని చూపించమని. అప్పుడు ఆమెలోంచి ఆవిర్భవించింది పార్వతీదేవి. సాత్వికంగా భర్తతోటి కలిసి ఉన్నప్పుడే ఆమెలోంచి ఈ స్వరూపాన్ని చూపించింది ఆమె. ఇలాంటిది నా రూపం, ఇలాంటిది ఉన్నది చూపించింది. ఆ సౌందర్యాతిశయాన్ని పట్టలేక ఆయన ఏంటంటే, అప్పుడు ఆమె యుద్ధానికి వెళ్ళటల్లా సౌందర్య ప్రదర్శనే జరిగింది, చూపిస్తోంది ఇలాంటి స్వరూపాన్ని. ఆయన పాదాల ముందు సాగిలపడ్డట ఆ సౌందర్యాన్ని తట్టుకోలేక. అయితే కాలు ఎత్తి గుండెల మీద పెట్టి ఆమె యుద్ధానికి వెళ్తుంది. మరి ఆ స్వరూపం ఎట్లాంటిది నువ్వు గమనించు. చండికా స్వరూపాలలో పరమేశ్వరుడు ఉంటే ఆయన మీద కాలు పెట్టినట్టు కనపడుతుంది. అవును రమ్మ గారు, ఈ భయద సౌందర్యమూర్తి చండికా స్వరూపం ఎలాంటిదంటే, సృష్టి చేసేవాడైనా నడిపేవాడైనా లయకారకుడైనా ఆమె ముందు సాగిలపడాల్సిందే. ప్రపంచమంతా ఆ సౌందర్యమూర్తి పట్ల సాగిలపడిపోవాల్సింది. అది ఒట్టి సౌందర్యం కాదు, భయం గొలిపించేది. ఒక్క చిన్న తేడా వచ్చినా సహించదు. ఎవరైనా ఆమె ముందు తల దించవలసిందే. చండికా స్వరూపం అట్లాంటిది. ఆ స్వరూపంలో ఇవాళ మనం అమ్మవారిని చూస్తాం. మనకు మామూలుగా చూడు అమ్మవారు ఎట్లా కనపడుతుంది, సాత్విక రూపిణి, చక్కగా పుష్పబాణము అవి పట్టుకుని చక్కగా పక్కన సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటారు. అటు ఇటు లక్ష్మీ పార్వతీదేవి సరస్వతీదేవి వింజామరలు వీస్తూ చుట్టూతా దేవతలందరూ దండం పెడుతూ ప్రశాంతమైన స్వరూపంలో ఎర్రని చీర కట్టుకుని చక్కగా కళ్ళలోంచి అట్లా కరుణరసం ప్రవహిస్తున్నట్టుగా కనపడుతుంది. ఆ స్వరూపంలో కూడా ఆమె
పరమశివ పర్యంక నిలయగా కనపడుతుంది. పరమశివుడు పడుకుంటే ఆయన మీద కూర్చున్నట్టు కనిపిస్తుంది, కానీ ఇదంతా సాత్వికంగా కనిపిస్తుంది. కానీ ఈ చండీ స్వరూపం ఏమిటంటే యుద్ధానికి ఆ సన్నద్ధమయ్యేటప్పుడు ఈ భర్త వచ్చినా ఆవిడ ఆగదనమాట. పాదాలుగా తన ముందు భర్త వచ్చినా ఆయన మీద కాలేసైనా యుద్ధానికి దూకేస్తుంది. అది ఆ స్వరూపంలో ఇది ఎప్పుడో ఒక్కసారి చూస్తాం. ఇది ఏడాదికి ఒక్క మాట. మళ్ళీ మళ్ళీ ఈ స్వరూపానికి పూజా విధానం అది మనం ఏం చేయం. ఈ ప్రత్యేకమైన దినాల్లోనే అమ్మవారి యొక్క ఈ ఉగ్ర కళని మనం ఆరాధిస్తాం. అమ్మవారికి చక్కగా నివేదన చేసుకోవటం, ఒక ఎర్రని వస్త్రాలు సమర్పించడం, కుదిరితే ఎర్రని పువ్వులతోటి అర్చన, తామర పువ్వులు లాంటి వాటితోటి అర్చన చేసుకోవటం, తర్వాత కొంచెం పులగము, పానకము, వడపప్పు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు లాంటివి చక్కగా నివేదన చేసుకోవటం. అయితే మనము కుమారి పూజ కూడా చేస్తాం కదా. ఈ కుమారి పూజకి వాళ్ళ 7వ రోజు కదా ఇది. 8 సంవత్సరాల బాలిక శాంభవి పేరుతోటి 8 ఏళ్ల బాలికని అర్చిస్తాం. అయితే ఈ బాలికను అర్చిస్తే మనం చేసే తపస్సుకి ఫలితం లభిస్తుందట. సంవత్సరాల తరబడి జపం చేసుకుంటారు, ఏడాదంతా జపం చేసుకుంటారు. చాలా మందికి అలవాటు ఉంటుంది కదా. ఆ జపానికి ఫలితం ఈ శాంభవి ఇస్తుందట. ఈ 8 సంవత్సరాల బాలికకి చక్క పాదాలకు పసుపు రాసి, పారాయణ పెట్టి, బొట్టు అది అలంకారం చేసి, పువ్వులు అవి ముడిచి, ఆమెకి నచ్చిన భోజనం, పాపాయికి నచ్చినటువంటి వస్త్రాలు లాంటివి సమర్పించి విశేషంగా పూజిస్తే గనక మనం చేసే తపస్సుకి మనకేదో ఒక సాధన ఉంటుంది, మనిషికి ఒకటి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. రోజు దేవాలయానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ప్రతి శుక్రవారం దేవాలయానికి వెళ్తారు, తపస్సులాగా చేస్తారు. ఇదివరకు అట్లాంటి తపస్సు ఈ కాలంలో కుదరదు. మన తపస్సు ఏంటి, మనం నియమం పెట్టుకుని నియమాన్ని పాటిస్తాం. ఆ నియమాలకి ఫలితం ఇస్తుంది శాంభవి. ఈ రోజున ఈ 8 సంవత్సరాల బాలికకి చక్కగా పూజా విధానం అది చేసుకుని నమస్కారం చేసుకోవచ్చు. ఉదయ సాయంకాలాల్లో దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోవచ్చు. చండికా స్తవం మనకి కనపడుతుంది, చండికా స్తోత్రం కనపడుతుంది. ఏ స్తోత్రం కుదిరితే ఆ స్తోత్రము అష్టోత్తరము చేసుకుని విశేషంగా అర్చన చేసుకుని చక్కగా మామూలుగానే మనము ప్రతిరోజు అన్న నివేదన అవసరమే. ఇంత పులగం తప్పకుండా చేయండి. మీరు ఆ రోజున ఎవరైనా వస్తారు స్నేహితులు అంటే లడ్డూయే కదా నివేదన అని అదొకటే చేసి ఊరుకోకుండా అన్న నివేదన ఉగ్రకళని కదా ఈ పూట మనం ఆరాధించేది. కాబట్టి విశేషంగా అన్నం, పులిహోర లాంటివి, పాయసాలు, తర్వాత పరమాన్నాలు అలాంటివి కూడా చేసి నివేదన చేసుకోవచ్చు. ఓపికని బట్టి ఎంత చేయగలిగితే అంత, మానకుండా ఆరాధన మాత్రం చేసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.